ఒకసారి వీడియో వాళ్ళలో మహారాష్ట్రలో ప్రస్తుతానికి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, రీజియన్ వైజ్ ఇంపాక్ట్ ఎలా ఉంది? దీప్తి అందించిన డేటా ప్రకారం చూస్తుంటే ఎన్డీఏ కూటమి టాప్ 3 పార్టీస్ లీడ్లో ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది అథెంటిక్ డేటా. అదే కంటిన్యూ అయితే అలాగే కొనసాగే అవకాశం ఉంది. బట్ ఈ సహజంగా ఎలక్షన్ కమిషన్ డేటా ఎప్పుడు కొంచెం స్లో ఉంటుంది కాబట్టి మన గ్రౌండ్ నుంచి ఎక్కువ రిపోర్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి గ్రౌండ్ నుంచి మనకు అంతున్న రిపోర్ట్ ప్రకారం మహారాష్ట్రలో రీజియన్ వైజ్ ఎలా ఉందో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో వాళ్ళలో. ఒక్కసారి మహారాష్ట్ర డేటాకు వస్తాను. మహారాష్ట్ర డేటా ఒక్కసారి ఎలా ఉందో పీసీఆర్ టీం ఒకసారి మహారాష్ట్ర డేటా ఒకసారి ప్లే చేయండి. రీజియన్ వైజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. మహారాష్ట్ర 288లో ప్రస్తుతం రీజన్ వైజ్ ఎలా ఉంది? ఎస్, మహారాష్ట్ర 6 రీజన్స్. ఎస్, ఓకే. విదర్భలో ఇది బ్రేక్ అవుతుంది. ఈ స్ప్లిట్ స్క్రీన్ చూడండి ఒకసారి. విదర్భ ఫుల్ స్క్రీన్. ఎస్, విదర్భలో 13 చోట్ల బీజేపీ లెడ్ ఎన్డీఏ అండ్ కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీ 6 ప్లేసెస్లో ఉంది. సో విదర్భ ఈజ్ కీ పార్ట్ ఫర్ బీజేపీ విదర్భలో పెర్ఫామ్ చేసింది అంటే బీజేపీని ఆదరిస్తున్నట్లు లెక్క. ఎందుకంటే ఈ విదర్భ మన దెబ్బ కొట్టింది లోక్సభ ఎన్నికల్లో కాబట్టి ఇక్కడ బాగానే విదర్భలో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఎన్డీఏ ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. విదర్భ తర్వాత నెక్స్ట్ రీజియన్ మరాఠ్వాడా. లెట్స్ సీ ద మరాఠ్వాడా. విదర్భలో అయితే లీడ్ కనిపిస్తోంది. మరాఠ్వాడాలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మరాఠ్వాడా ఒకసారి ప్లే చేయండి. ఎస్, మరాఠ్వాడాలో దిస్ ఈజ్ సర్ప్రైజింగ్. మరాఠ్వాడాలో 24 చోట్ల బీజేపీ అండ్ మహావికాస్ అఘాడీ కేవలం 6 చోట్ల ఉంది. ఎందుకు మరాఠ్వాడా అంటే మరాఠ్వాడా రీజియన్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వాళ్ళకి చాలా ప్రధానమైన అంశం. అక్కడ జరంగ్ పటేల్ ఉంటాడు. జరంగ్ పటేల్ సపరేట్గా పోటీ చేస్తున్నాడు. బీజేపీ ఓబీసీ ఓట్లను ఆయన కట్ చేస్తూ ఉంటాడు. పైగా బీజేపీనే విమర్శిస్తూ వచ్చాడు కాబట్టి మరాఠ్వాడాలో బీజేపీ పెర్ఫామ్ చేయకపోవచ్చు అని చెప్పి ఒక అంచనా వేశారు. కానీ మరాఠ్వాడాలో సీదా స్ట్రైక్ రేట్ నౌ 24-6 విచ్ మీన్స్ జరంగ్ పటేల్ ఇంపాక్ట్ అక్కడ కనిపించట్లేదు అని చెప్పి. ఎందుకంటే విదర్భలో మహిళలకి ఇస్తున్న 1500 రూపాయలు మరాఠ్వాడాలో మహిళలకి పనిచేయదు అని చెప్పేసి ఒక అంచనా వచ్చారు. కేవలం ఎందుకంటే 1500 కూడా కుల రిజర్వేషనే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ పనిచేయదు. ఇక్కడ మరాఠ్వాడా ఫీలింగ్ ఎక్కువ పనిచేస్తుంది, రిజర్వేషన్ ఫీలింగ్ ఎక్కువ పనిచేస్తుంది అనుకున్నాం. కానీ అక్కడ 24 చోట్ల ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. మహావికాస్ అఘాడీ 6 చోట్ల మాత్రమే ఉంది. సో నెక్స్ట్ వెస్టర్న్ మహారాష్ట్రకి వెళ్దాం. వెస్టర్న్ మహారాష్ట్ర ఇక్కడ క్లోజ్ ఫైట్ ఉంది. దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. వెస్టర్న్ మహారాష్ట్రలో ఎన్డీఏ 16 చోట్ల, మహావికాస్ అఘాడీ 14 చోట నెక్ టు నెక్ ఉంది. ఇంకా 58లో చాలా రావాల్సి ఉంది, 30 మాత్రమే వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం నెక్ టు నెక్ నడుస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ థానే అండ్ కొంకన్ రీజన్కి ఒకసారి వెళ్దాం. థానే అండ్ కొంకన్ రీజన్. ఎస్, థానే అండ్ కొంకన్ రీజన్ ఇది షిండే ఓన్ బ్యాస్టన్. సో షిండే ఓన్ బ్యాస్టన్లో 15 చోట్ల ఎన్డీఏ, 3 చోట్ల మాత్రమే. ఇది ఎక్స్పెక్టెడే. ఎందుకంటే మన ఇంతకుముందు రవికాంత్ గారు చెప్పాడు, ఈవెన్ పెంటపాటి పుల్లారావు గారు కూడా అన్నారు, హీఈజ్ ఎమర్జింగ్, నో డౌట్, అతను మాత్రం డెఫినెట్గా ఎమర్జ్ అయిపోతున్నాడు అని చెప్పేసి. సో తానే కొంకణ్ రీజియన్లో కంపల్సరీ బీజేపీ తన ప్రభావం చూపిస్తుంది. అది కూడా షిండే ప్రభావం చూపిస్తున్నాడు, శివసేన చీలిక షిండే. ఇక ముంబై సిటీ విషయానికి వస్తే 36 చోట్ల ఉంటే ఎన్డీఏ 16 చోట్ల 10 మహావికాస్ అఘాడీ ఉంది. సో ముంబై కొంచెం కాన్ఫ్లిక్ట్, ఎందుకంటే అక్కడ ముంబై ఓన్ బ్యాస్టిన్ శివసేనది, కానీ ఏ శివసేన అని చెప్పాలి. సో దట్ ఈస్ ద రీజన్. అక్కడ 16 చోట్ల అక్కడ ఎన్డీఏ మహావికాస్ అఘాడీ 10 చోట్ల ఉంది. సో అక్కడ కొంచెం అందరూ పంచుకుంటున్నట్టుగా మనకి డేటా బట్టి తెలుస్తూ ఉంటుంది. ఇక నార్థరన్ ఆబ్వియస్లీ బీజేపీ, ఇది మొదటి నుంచి విదర్భ ఎలా ఉంటుందో నార్థరన్ మహారాష్ట్ర కూడా వాళ్ళ ఓన్ బ్యాస్టన్. బట్ అక్కడ మహావికాస్ అఘాడీ కొంచెం పర్వాలేదు, ప్రస్తుతానికి చాలా స్లోగా వస్తుంది. అక్కడ నుంచి డేటా అవుట్ ఆఫ్ 47 మనకి కేవలం మాత్రం 20 వచ్చాయి కాబట్టి అక్కడ మహావికాస్ అఘాడీ కొంచెం ఫైట్ ఇస్తున్నట్టుగానే కనిపిస్తుంది. బట్ ఈ డేటా కూడా రిమెంబర్ కేవలం మొదటి రౌండ్, ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత అయింది, ఆల్మోస్ట్ మొదటి రౌండ్ ఫలితాలు మాత్రమే వచ్చి ఉంటాయి. సో ఇది కూడా ఇనీషియలే. సో 3, 4, 5 రౌండ్స్ అయితే అప్పుడు మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో